రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటన కోసం బాగానే కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే ఢిల్లీలో 3 సార్లు స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. నియోజకవర్గాల నుంచి అభ్యర్థుల పేర్లను పరిశీలించింది. ఫైనల్ జాబితాను రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపనుంది స్క్రీనింగ్ కమిటీ. కొన్ని స్థానాలకు చివరి వరకు వేచి చూడాలని ఆ పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒకటే పేరు, మరికొన్నింటికి 3 పేర్లను ప్రతిపాదిస్తూ స్క్రీనింగ్ కమిటీ జాబితాను ఫైనల్ చేసింది. రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ కాంగ్రెస్ నేతలను పార్లమెంటు బరిలో దింపాలని కూడా యోచిస్తోంది హైకమాండ్. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఇప్పటికే ఏమైనా పేర్లు ఫైనల్ అయినాయా? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? యశోద, రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరగబోతుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అన్నది కాంగ్రెస్లో అల్టిమేట్గా కాంగ్రెస్ క్యాండిడేట్స్ను డిసైడ్ చేసే బాడీ. ఇప్పటివరకు డీసీసీలు పేర్లు పంపించారు. ఆ తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పేర్లను ఫైనలైజ్ చేసింది. స్క్రీనింగ్ కమిటీ కూడా గత 3-4 రోజులుగా కసరత్తు చేస్తుంది. నిన్నటి వరకు కూడా స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ముగిసింది. ఇక రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి కొన్ని చోట్ల ఒక పేరు, కొన్ని చోట్ల 3-4 పేర్లతో కూడా జాబితా పంపించారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ముందు మరోసారి కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. 16వ తేదీన కొన్ని పేర్లను, అంటే మొత్తం రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక 10-12 చోట్ల 16వ తేదీ డిక్లేర్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు షార్ట్ లిస్ట్ చేసిన పేర్ల వరకు అయితే చూస్తే చాలా చోట్ల కూడా సీనియర్ నేతలు ఇంకా కంటెస్ట్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో పూర్తిగా ఉన్నారు. ఊగిసలాట ధోరణి మనకు కనిపిస్తుంది చాలా చోట్ల కూడా. సో ఈ నేపథ్యంలో పెద్దగా ఆసక్తి చూపట్లేదు. మొన్ననే భారీ తేడాలతో ఓటమి పాలయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈసారి పార్లమెంట్ సీట్లకు అనుకున్నంత పోటీ లేదనే చెప్పాల్సి ఉంటుంది. పోటీ చేస్తున్న వాళ్ళు కూడా హైకమాండ్ మాకు ఖర్చు పెట్టుకోవాలి, మొన్నటి వరకు కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లోనే భారీగా ఖర్చు పెట్టామంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పటివరకు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను చూస్తే కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మృత్యుంజయం వీళ్ళిద్దరు పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. పొన్నం ప్రభాకర్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టికెట్ దక్కేందుకు కూడా. పొన్నం ప్రభాకర్ కూడా పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని ఆయన చెప్తున్నారు. అంతే తప్ప కీన్గా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలనే భావన ఎవరిలో కూడా కనిపించట్లేదు. పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్ మాజీ మంత్రి నిన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కవ్వంపల్లి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్ వీళ్ళ పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్ మాజీ ఎంపీ ఆదిలాబాద్, మొన్న ఖానాపూర్ నుంచి కూడా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆయనతో పాటు నరేష్ జాదవ్ మొన్న లాస్ట్ టైం 2014లో ఆదిలాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆయన ఇప్పుడు మళ్ళీ టికెట్ అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు నరేష్ జాదవ్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేద్దామని సోయం బాపురావు పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో 2 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్, రెండవది ఆదిలాబాద్. ఈ రెండిట్లో ఒకటి ఆదివాసీలకు, ఇంకొకటి లంబాడీలకు ఇస్తే ఉంటే గనక ఆ ఈక్వేషన్స్ బట్టి సోయం బాపురావు ఆయన కూడా తనకు టికెట్ అడుగుతున్నారు. సో ఆదిలాబాద్లో వీళ్ళ 3 పేర్లు కూడా షార్ట్ లిస్ట్ చేశారు. ఇక నిజామాబాద్ నుంచి చాలా తక్కువ పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులకు ఆహ్వానించినప్పుడు కూడా ఒక్క దరఖాస్తు అందింది. అయితే ఇప్పుడు నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంగారాం పేర్లను కూడా పరిశీలిస్తున్నారు నిజామాబాద్ నుంచి. ఇక జహీరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయనకు కూడా సమాచారం వచ్చింది, మీరు అరేంజ్మెంట్స్ చేసుకోండి అని చెప్పి అని కూడా సమాచారం. మదన్ మోహన్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రికి అల్లుడు అవుతారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మెదక్ నుంచి జగ్గారెడ్డి ఆయన భార్యకు టికెట్ అడుగుతున్నారు, నిర్మలా జగ్గారెడ్డికి. అదేవిధంగా గాలి అనిల్ కుమార్ పేరు కూడా వినిపిస్తుంది. మెదక్ నుంచి కూడా పెద్దగా సీరియస్ పోటీ లేదు, ఎందుకంటే
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేలు, అదేవిధంగా సిద్దిపేట, ఇటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లోనే దాదాపు ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. 1,00,000కు పైగా మెజారిటీ అటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలని వస్తుంది కాబట్టి మెదక్ నుంచి కూడా పెద్దగా పోటీ లేదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మహబూబ్ నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అరుణ పేరు తాజాగా వినిపిస్తుంది. నిజానికి ఆమె దరఖాస్తు చేసుకోలేదు, పోటీ చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు, కానీ పార్టీ అడుగుతోంది ఆమెను కంటెస్ట్ చేయమని. అయితే ఆమె ఏమంటారంటే పూర్తి స్థాయిలో గట్టి పోటీ చేద్దామంటే చేద్దాం, ఏదో నాన్ సీరియస్నెస్గా కాకుండా పోటీ గనక పూర్తి స్థాయిలో ఇవ్వాలనుకుంటే హైకమాండ్ సహాయ సహకారాలు ఉంటే అప్పుడు పోటీ చేసే విషయమే ఆలోచిస్తామని డీకే అరుణ చెప్తున్నారు. ఒకవేళ డీకే అరుణ కంటెస్ట్ చేయని పక్షంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన వంశీచంద్ర రెడ్డి పేరు వినిపిస్తుంది. అదేవిధంగా జడ్చర్ల నుంచి మొన్న అసెంబ్లీ టికెట్ ఆశించిన అనిరుద్ రెడ్డి పేరు కూడా షార్ట్ లిస్ట్ చేశారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పేశారు, కంటెస్ట్ చేయనని చెప్పేశారు. ఎందుకంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి పార్లమెంటుకు ఇవాళ రేపు ఎలక్షన్స్లో, ఆ డబ్బుల ఆర్థిక భారాన్ని తాను మోయలేను, తర్వాత ఏజ్ రిలేటెడ్ కాబట్టి ఏజ్ కూడా కొంత ఎక్కువ ఉంది కాబట్టి ఆ కారణంతో తాను కంటెస్ట్ చేయలేనని జైపాల్ రెడ్డి చెప్తున్నారు. అయితే గతంలో డీకే అరుణ ఆయనే కంటెస్ట్ చేయాలి అని కూడా డిమాండ్ చేశారు. బట్ జైపాల్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెప్పారు అధిష్టానంకు తాను కంటెస్ట్ చేసేది లేదని. సో ఇప్పుడు తాజాగా డీకే అరుణ పేరు కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి వినిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్య ఉన్నారు. అయితే నంది ఎల్లయ్య స్థానికేతరుడు, లాస్ట్ 5 yearsలో ఒక్కసారి కూడా ఆయన కాన్స్టిట్యున్సీకి దాదాపు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు టికెట్ ఇవ్వాలని మల్లు రవి మాజీ ఎంపీ, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఇద్దరు కూడా అడుగుతున్నారు. అయితే డీకే అరుణ మాత్రం వాళ్ళిద్దరి అభ్యర్థిత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ కిందకే వస్తుంది కాబట్టి ఆమె మాత్రం అవుట్ రైట్గా వ్యతిరేకిస్తున్నారు. ఇస్తే నంది ఎల్లయ్యకి ఇవ్వండి, లేకపోతే కొత్తగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే సతీష్ మాదికి ఇవ్వండి, కానీ మల్లు రవి కానీ సంపత్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిశీలించొద్దని ఆమె కోరుతున్నారు. సో ఇప్పటికైతే ఈ పేర్లను షార్ట్ లిస్ట్ చేశారు నాగర్ కర్నూలు నుంచి. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి లేదా ఆయన కుమారుడు జానారెడ్డిని కంటెస్ట్ చేయమని అడుగుతుంది పార్టీ హైకమాండ్. బట్ ఆయన మాత్రం పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డిని అవసరమైతే బరిలోకి దింపేందుకు ఆయన సన్నాహకాలు చేస్తున్నారు. బట్ జానారెడ్డి మీద అయితే ఖచ్చితంగా ఒక ప్రెషర్ ఉంది. ఇక పటేల్ రమేష్ రెడ్డికి, నిజానికి సూర్యాపేట టికెట్ మొన్న దామోదర్ రెడ్డికి ఇచ్చినప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి పార్టీ హామీ ఇచ్చింది, నల్గొండ ఎంపీ సీట్ ఇస్తామని చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా అందరూ నల్గొండలో హేమీలంతా కూడా ఓడిపోవడంతో పటేల్ రమేష్ రెడ్డికి మరి ఇచ్చి అధిష్టానం చెప్పిన మాట ఈసారి నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అడుగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒకవేళ జానారెడ్డి పోటీ చేయని పక్షంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండ నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ పార్లమెంట్ కంటే భువనగిరి పార్లమెంట్ సీటు తనకు ఇవ్వాలని కోరుతున్నారు. భువనగిరిలో తమకు ఇంకా పట్టుంది అని చెప్తున్నారు. ఎందుకంటే భువనగిరిలో కొంచెం టీఆర్ఎస్ అసెంబ్లీ సీట్లన్నీ కలుపుకుంటే కనుక మెజారిటీ కొంత తక్కువ ఉంది. మునుగోడు, నకరేకల్ సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కూడా. సో భువనగిరి పార్లమెంట్ పరిధిలో మిగతా చోట్ల కూడా చూసుకున్నా, ఇప్పుడు తుంగతుర్తి చూసుకున్నా లేకపోతే ఇతర సీట్లలో చూసుకున్నా కొంచెం తక్కువ మెజారిటీ ఉంది టీఆర్ఎస్కు, కాబట్టి దాన్ని కవర్ చేయొచ్చు, అది తామైతేనే గెలవగలిగే ఉద్దేశం అని కోమటిరెడ్డి బ్రదర్స్ భావిస్తున్నారు. అయితే భువనగిరి నుంచి మధు యాష్కి గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన ఈసారి నిజామాబాద్ టికెట్ అడగటం లేదు. గౌడ వర్గానికి సంబంధించిన ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో భువనగిరిలో ఉన్నాయి కాబట్టి ఆ టికెట్ ఇవ్వమని మధు యాష్కి కోరుతున్నారు. సో నల్గొండ భువనగిరికి కొంచెం పోటీ ఎక్కువ ఉందనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖరారైనట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. అక్కడ కూడా పెద్దగా పోటీ లేదు. అదేవిధంగా చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. సిట్టింగ్ ఎంపీ కాబట్టి ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి కూడా ఇక టీఆర్ఎస్లో చేరారు కాబట్టి అక్కడ అసలు పోటీ లేదు. వరంగల్ నుంచి మాజీ ఎంపీ రాజయ్య పార్టీ హైకమాండ్ కనుక ఆర్థికంగా సాయం చేస్తే తాను బరిలోకి దిగుతానంటున్నారు. మందకృష్ణ మాదిగను కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కంటెస్ట్ చేయమని వరంగల్ పార్లమెంట్లో.
కాంగ్రెస్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయమని అడుగుతున్నారు. బట్ ఆయన తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదు. ఎందుకంటే వరంగల్లో చాలా దాదాపు టీఆర్ఎస్కు మొన్న అసెంబ్లీ అభ్యర్థులు చూసుకుంటే కనుక అసెంబ్లీ అభ్యర్థుల మెజార్టీ చూసుకుంటే కనుక 3 లక్షలకు పైన మెజార్టీ దాదాపు ఉంది. కాబట్టి అక్కడ నుంచి పోటీ చేయడానికి ఎవరు కూడా పెద్దగా ముందుకు రావట్లేదు. బట్ మాజీ ఎంపీ రాజయ్య మాత్రం తాను పార్టీ ఆర్థికంగా సహకారం అందిస్తే కంటెస్ట్ చేసేందుకు సిద్ధమై ఉంటున్నారు. ఇక మహబూబాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ సిద్ధంగా ఉన్నారు. బెల్లయ్య నాయక్ కూడా తాను పోటీ చేస్తానంటున్నారు. దాంతోపాటు సీతక్క ఒకవేళ ఆదివాసీని అటు ఆదిలాబాద్లో కానీ లేకపోతే ములుగులో మహబూబాబాద్లో కానీ ఈ రెండిట్లో ఏదో ఒక చోట ఆదివాసీ కంటెస్ట్ చేయాలనుకుంటే సీతక్క పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె కూడా పార్టీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే తప్ప కంటెస్ట్ చేసే పరిస్థితుల్లో లేనని చెప్తున్నారు. ఇక మహబూబాద్ వరంగల్ తర్వాత చూసుకుంటే ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు ఉన్న లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఇక మల్కాజ్గిరి సిటీలో ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి కంటెస్ట్ చేసేందుకు సై అంటున్నారు. నిన్నటి వరకు కూడా ఆయన కంటెస్ట్ చేస్తా అని చెప్పలేదు. బట్ నిన్ననే మల్కాజ్గిరి ఖమ్మం ఈ 2 చోట్ల టికెట్ అడిగాను, దానిలో ఎక్కడ ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధమని సైతం ప్రకటించారు. అయితే మల్కాజ్గిరి సీటు రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా మెజారిటీ ఉన్న సీటు. అంటే మొన్న కాంగ్రెస్ టీడీపీలు ఈ 2 ఓట్లు కలిపితే కనుక ఖమ్మంలో చాలా క్లియర్ మెజారిటీ ఉంది. ఖమ్మం నుంచి రేణుకా చౌదరి మళ్ళీ టికెట్ అడుగుతున్నారు, పొంగులేటి సుధాకర్ రెడ్డి అడుగుతున్నారు, గాయత్రి రవి టికెట్ అడుగుతున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఖమ్మం టికెట్కి అయితే కొంచెం ఎక్కువ డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజారిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మిగతా చోట్ల కంటే కొంత డిమాండ్ అయితే ఖచ్చితంగా ఖమ్మం సీట్ నుంచి కనబడుతుంది. ఏదేమైనా అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక చాలా తేడా ఉండబోతుంది. ఎందుకంటే ఈ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను నేరుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేపట్టబోతున్నారు. వీరిలో కేవలం వాళ్ళు కొన్ని సీట్లకే అభ్యర్థులు నిలపాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ కంటెస్ట్ చేసే వాళ్ళ పేర్లను కూడా చాలామంది రాహుల్ గాంధీకి తెలిసి ఉంటారు, పర్సనల్గా తెలిసి ఉంటారు. కాబట్టి ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసి పంపిన ఆర్డర్ని అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక 2-3 సీట్లలో ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళ గురించి కూడా వెయిట్ చేస్తామని పిసిసి నేతలు చెప్తున్నారు. మొత్తానికి 16వ తేదీ అయితే ఒక 10-12 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 లిస్టు రిలీజ్ చేసింది. 15 సీట్లు ఫస్ట్ లిస్టులో, సెకండ్ లిస్టు నిన్న 21 సీట్లు అంటే దేశవ్యాప్తంగా 36 సీట్లకు క్యాండిడేట్స్ అనౌన్స్ చేసింది. సిఈసి మీటింగ్ రేపటి తర్వాత మరిన్ని పేర్లను కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. యశోద. థ్యాంక్ యూ భరత్.